నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభినందన సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వాలంటీర్ల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపాటు గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శేష వాహనంపై పట్టణ పురవీధుల్లో విహరించిన స్వామివారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి రంభ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు బీజేపీలో గ్రూపులు పైరవీలకు చోటు ఉండదని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అలాంటి వారిని పార్టీ అధిష్టానం ఉపేక్షించేదనే విషయాన్ని నాయకులు కార్యకర్తలు గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికైన సోము వీర్రాజుకు అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సభకు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సోము వీర్రాజు లేకపోతే తాను లేనన్నారు. కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఏఐఎస్ఎఫ్ లో ఉన్న తనను బీజేపీలోకి తీసుకువచ్చింది వీర్రాజేనని పార్టీలో 30 ఏళ్లుగా కష్టపడి పనిచేయబట్టే ఈరోజు కేంద్ర మంత్రి పదవి దక్కిందన్నారు. పార్టీ కోసం మనం పడిన కష్టమే గుర్తింపు పదవులు తెచ్చిపెడుతుందని సోము వీర్రాజుకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి దక్కడం అందుకు ఉదాహరణ అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తమిళనాడులో త్వరలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని తర్వాత తెలంగాణలోనూ తమ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఎప్పుడు ఏం చేయాలో బీజేపీకి ఒక వ్యూహం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు సోము వీర్రాజును ఘనంగా సత్కరించారు. అంతకుముందు కోటపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి సభా వేదిక వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండోసారి ఎమ్మెల్సీ వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా పార్టీ మీద ప్రేమతో, కార్యకర్తగా ఉన్నటువంటి వీర్రాజు గారి మీద ప్రేమతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అభినందన సభ. ఇవాళ వీర్రాజు గారు లాంటి వ్యక్తికి రెండోసారి శాసనమండలి సభ్యత్వం లభించిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కార్యకర్తలుగా ఎవరికి వారు ఎమ్మెల్సీగా ఫీల్ అయినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఏ ఒక్కరూ కూడా రాష్ట్ర పార్టీ అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర పార్టీ సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. వీర్రాజు గారిని ఎమ్మెల్సీ చేయడం అనేది పార్టీ యొక్క బాధ్యత. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఏకాభిప్రాయం వీర్రాజు గారు ఎమ్మెల్సీ కావాలనేటువంటి కోరిక అనేది రాష్ట్రం అంతా కూడా వ్యక్తం చేయాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సోము వీర్రాజు గారు తిరగనటువంటి గ్రామం లేదు. సోము వీర్రాజు గారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ గ్రామం వెళ్ళినా కానీ 10 మంది కార్యకర్తలను పేరు పెట్టుకుని పిలిచేటువంటి పరిస్థితి. తూర్పు గోదావరి జిల్లా కన్నా పశ్చిమ గోదావరి జిల్లాతో ఎక్కువ అనుబంధం ఉంది. వీళ్ళ నాలాంటి కార్యకర్తలు ఒకటి కేంద్ర మంత్రి అయినా, మాణిక్యాలరావు లాంటి ఒక కార్యకర్త రాష్ట్ర మంత్రి అయినా దానికి ప్రేరణ స్ఫూర్తి సోము వీర్రాజు గారు అని చెప్పడంలో నేనేమీ కూడా సందేహించను. వీర్రాజు గారు భీమవరంలో చదువుకున్నారు, డిఎన్ఆర్ కళాశాలలో. ఆ ప్రాంతం మీద మంచి మిత్రులు ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. ఆయన చదువుకునేటువంటి సమయంలో పాగా సత్యనారాయణ గారు కూడా కళాశాలలో చదువుకున్నారు. వీర్రాజు గారు ఆ తర్వాత కాలంలో విద్యార్థి పరిషత్తులో పనిచేసిన తర్వాత పార్టీలో బాధ్యత తీసుకున్నాక భీమవరంలో కార్యకర్తల సంఖ్యని పెంచాలి. అప్పుడు పార్టీలో భీమవరం ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి కులాలు ఏతున్నాయో ఆయన కులాల గురించి కాదు, ఆయన ఆలోచన విధానం గురించి మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కాపుల నుంచి పార్టీలో నాయకులు ఉన్నారు, అప్పటికే బీసీ నాయకులు ఉన్నారు పార్టీలో. కానీ భీమవరంలో ఒక క్షత్రియుడు, యాక్టివ్గా ఉండేటువంటి క్షత్రియ యువకుడు మనకి కావాలి అని నేను వాస్తవంగా వామపక్ష విద్యార్థి సంఘాల్లో చురుగ్గా పనిచేసేటువంటి నాయకుడు. నాకు పెద్దగా అవగాహన లేదు. ఉదయం పూట కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని, విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్లో పనిచేసేవాడిని, ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా కూడా పనిచేసి. ఆ సమయంలో వీర్రాజు గారు ఒక క్షత్రియుని ప్రాంతంలో మనం పికప్ చేయాలనేటువంటి ఆలోచనతో సత్యనారాయణ గారిని తీసుకుని నన్ను కలవడం, పదే కలవడం,
వెహికల్స్ లేవు, కార్లు లేవు, మోటార్ సైకిల్ కూడా లేవు. ఇక్కడ గోదావరి స్టేషన్లో రైలు ఎక్కి, భీమవరం రైల్వే స్టేషన్లో దిగి, రిక్షా ఎక్కి మన ఇంటి దగ్గర లేకపోతే మళ్ళీ మన ఇంటికి వచ్చే వరకు ఇంటి దగ్గర కూర్చుని ఉండి సాయంత్రం వరకు నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరాలి అని దాని సిద్ధాంతం అని చెప్పి ఒత్తిడి తెచ్చి నేను 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను అంటే దానికి కారణం సోమ వీర్రాజు గారు అనేటువంటి విషయం నేను సగర్వంగా చెప్పి. ఇవాళ శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి అయ్యాడు అంటే ముఖ్యంగా మొట్టమొదటి ప్రయారిటీ పార్టీ అయితే నన్ను అడుగడుగునా ప్రోత్సహించి నేను అభ్యర్థులు చేసినటువంటి వ్యక్తి, నా గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి సోమ వీర్రాజు గారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. అవకాశం వచ్చినప్పుడు కార్యకర్తలను ఎమ్మెల్యేని చేస్తుంది, పార్లమెంటు సభ్యులు చేస్తుంది, ఎమ్మెల్సీని చేస్తుంది అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గ్రహించాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీస్గా అయ్యేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా కూడా చెప్తారు. చాలా మంది కార్యకర్తలు ఇప్పుడు ఏదేదో కోరుకుంటూ ఉంటారు, వీర్రాజు అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని. కానీ మీ హృదయంలో ఉన్న ఆ ప్రేమ నాకు చాలు, అంతే తప్ప ఎక్కువగా ఎవరి గురించి మీ ప్రేమతో నా గురించి ఆలోచన చేయొచ్చు. నేను ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావించానంటే నాకు ఇది చాలు. నేను మినిస్టర్ అవ్వాలంటే నేను రాజమండ్రిలో 14లోనే మంత్రి అయ్యేవాడిని. కోరికలు కాదు, కమిట్మెంట్ ప్రధానం. మనకి కోరికలు ఉండడం, ప్రతి కార్యకర్తకి కోరికలు ఉండాలి. కోరికలు ఉండడం అనేది తప్పు కాదు, కమిట్మెంట్ అనేది ప్రధానం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏర్పడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. పార్టీ కాదు, ఇది భారతదేశం కోసం ఎప్పుడైనా ప్రపంచ దేశాల్లో దీన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ భారతీయ జనతా పార్టీ. పెద్ద లక్ష్యం, సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనిలో ఆలోచనలే వేరేగా ఉంటాయి భారతీయ జనతా పార్టీవి. ఈ పార్టీని ఎప్పుడు పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఏ రాజకీయ పార్టీ కానీ బాధ్యత నుంచి, పవర్ నుంచి తప్పించేటువంటి ప్రసక్తి లేదు. ఎప్పటికైనా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంటాం. అధికారం కోసం కాదు, అభివృద్ధి చేయాలి ప్రతి గ్రామం కూడా. అది నా యొక్క సంకల్పం, నా యొక్క కమిట్మెంట్, నా యొక్క ఆలోచన, నా యొక్క నిద్రలో ఉన్న అదే నా ఆలోచన. నా ప్రతి ప్రాంతంలో కూడా నా సమస్య ఉండాలి. ఇది ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకైనా సహజంగా ఉన్నటువంటి ప్రక్రియ. వాలంటీర్ల విషయంలో పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ జియోల ఆధారంగానే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైందని అన్నారు. ప్రభుత్వం నుంచి వాలంటీర్లకు చెల్లింపులు కూడా జరిగాయని తెలిపారు. ఇప్పుడు వాలంటీర్ల నియామకం, వారికి జీతాల చెల్లింపులతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు ఒక రకంగా మాట్లాడారు, వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో వాలంటీర్స్ ని మేము ఎన్నికైతే వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తాం, వారికి ఏదైతే ఆనాటి ప్రభుత్వం నెలకి 5,000 చొప్పున ఇస్తుందో దాన్ని 10,000కు పెంచుతాం అని చెప్పి వాగ్దానాలు చేస్తూ గత
సంవత్సరం ఉగాది నాడు, తెలుగు సంవత్సరం నాడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి టీడీపీ ఆఫీసులో ఆయన పండుగ రోజున చెప్పింది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కొనసాగిస్తాం, తప్పకుండా వాళ్ళకి 10,000 చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా కొంతమంది మంత్రులు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. అసలు వాళ్ళు ఎలా అపాయింట్ చేశారో తెలియదు. వాళ్ళకు గవర్నమెంట్ తరఫునే అసలు శాలరీసే ఇవ్వలేరు, వాళ్ళ ప్రభుత్వంలోనే లేరు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. చాలా చూస్తూనే ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ గుర్తుకు రావడం జరిగింది. వాలంటీర్స్ అందరినీ కూడా రండి, విధుల్లో చేరండి, మీరంతా కూడా విధులు నిర్వర్తించితే మిమ్మల్ని అందరినీ కూడా కొనసాగిస్తే 10,000 పెంచుతామని చెప్పేసి ఆ రోజున వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని ఏదైతే వరదల్లో ఇరుక్కుపోయారో ఆ ప్రజలంతా కూడా కాపాడేదానికి వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మరలా వాళ్ళని వద్దు, మీరు అసలు ఉద్యోగాల్లోనే లేరు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్తున్నారు, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట చెబుతూ ఉన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తా ఉన్నారు. అసలు వాళ్ళ ప్రభుత్వంలో నుంచే వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు అని చెప్పేసి. ప్రభుత్వంలో నుంచి ఇవ్వకపోతే మరి దాదాపు 1200 కోట్ల రూపాయల దాకా సంవత్సరానికి ఎక్కడి నుంచి ఇచ్చారు? హాస్యాస్పదంగా ఉంది చూస్తూ ఉంటే. ఈ రోజున తాజాగా మరి పవన్ కళ్యాణ్ గారు అరకు నుంచి మాట్లాడుతూ అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలాంటి ఆధారాలు లేకుండా, వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ చేసింది. అసలు వాళ్ళకి జీతాలు ఎలా ఇచ్చారో తెలియదు. ఉద్యోగాలు వాలంటీరు పేరుతో ఉద్యోగాలు అని చెప్పారు, అసలుకి ఎంత కూడా మాయ చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఆంధ్రప్రదేశ్కి, కన్సర్న్ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఆయననే. అరే ఆయనకు తెలియదా లాస్ట్ టైం అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఏ విధంగా శాలరీస్ పే చేశారా లేదా? నేను ఒక మాట మాట్లాడే ముందు నేను మినిస్టర్ని, కన్సర్న్ మినిస్టర్ని, అందులో కూడా మరి అబద్దాలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నేను సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం కాకినాడ నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబాలపై అత్యంత దారుణంగా భారాలు వేస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ పై సుంకాల పేరుతో గ్యాస్ పై నేరుగా 50 రూపాయలు పెంచారని తెలిపారు. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పరోక్షంగా ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి ప్రజల మీద తీవ్ర భారాలు వేసేటటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మళ్లీ పెంచారు. గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం అనేది అటు సిలిండరు వ్యాపారవేత్తలకు ఇచ్చే సిలిండర్లతో పాటు ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు కూడా 50 రూపాయల భారాన్ని మోపేది. ఒక పక్క అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టి అంతర్జాతీయ ధరలు తగ్గుతున్న ఈ నేపథ్యంలో భారతదేశంలో ధరలు పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి అవసరం. మోడీ 14 సంవత్సరాల కాలంలో ధరలని అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల యొక్క జీవనానికి కావాల్సినటువంటి కనీస వేతనాలు అమలు లేదు, నిరుద్యోగ భృతి లేదు, అట్లాగే ఖాళీ పోస్టులు భర్తీ లేదు, నిత్యావసర సరుకుల్ని ఆకాశాన్ని అంటే విధంగా ధరలు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మరలా మోడీ సామాన్య నడ్డి విరిసే విధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ మీద ధరలు పెంచడం అనేది అన్యాయమని సిపిఎం ఖండిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం నిరసనలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వెంటనే కేంద్రం ఈ ధరలని నిలుపుదల చేయాలా, నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావాలా, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం ఖండిస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.